చనిపోయిన వాళ్ళు కలలోకి వచ్చి ఏడుస్తుంటే దాని అర్థమేంటి? నిద్రలో రెగ్యులర్‌గా చాలామందికి కలలు వస్తూనే ఉంటాయి. ఉదయం లేవగానే చాలామంది ఆ కలలు మర్చిపోతూ ఉంటాం. కానీ కొన్ని కలలు మాత్రం బాగా గుర్తుండిపోతూ ఉంటాయి. మరి చనిపోయిన వారు రెగ్యులర్‌గా కలలోకి వస్తే దాని అర్థమేంటి? చనిపోయిన వ్యక్తి ఆరోగ్యంగా కలలో కనిపిస్తే మీకు అత్యంత ఆప్తులు, మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్యంతో మరణించి మీ కలలో మాత్రం ఆరోగ్యంగా కనిపిస్తే వారు తమ జీవితం పట్ల సంతోషంగా ఉన్నామని అర్థం. చనిపోయిన వ్యక్తి కలలో కోపంగా కనిపిస్తే వారు మీ నుండి ఏదో కోరుకుంటున్నారని అర్థం. అంటే వారికి తీరని కోరిక ఏదైనా ఉండవచ్చు. దానిని మీ ద్వారా తీర్చుకోవాలని అనుకుంటున్నారని ఆ కల అర్థం. చనిపోయిన వ్యక్తి కలలో సంతోషంగా కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాంటి కళ మీ కోరికలను నెరవేరుస్తుంది. అయితే చనిపోయిన వ్యక్తి ఏడుస్తున్నట్లు కనిపించినా కూడా అది శుభప్రదమే. మీరు ఏదైనా ప్రయత్నంలో గొప్ప విజయం సాధిస్తారని అర్థం. చనిపోయిన వ్యక్తి కలలో ఆశీర్వదిస్తే మీరు భవిష్యత్తు గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థం. మీరు ఒక కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు మరణించిన వ్యక్తి పదే పదే మీ పేరు పిలిస్తే వారు ఏదో చెడు విషయం గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. కలలో మరణించిన వ్యక్తి ఆహారం అడిగితే మరణించిన వ్యక్తి మీకు ఆహారం అడుగుతున్నట్లు కల వస్తే అది ఒక చెడు శకునం. మీరు గుడికి వెళ్ళి వారికి ఇష్టమైన వస్తువును సమర్పించి ప్రార్థిస్తే మీకు మేలు జరుగుతుంది. మరణించిన వ్యక్తి నవ్వుతున్నట్లు కల వస్తే మీ కలలో మరణించిన వ్యక్తి నవ్వుతూ కనిపిస్తే వారు చాలా కాలంగా తీరని కోరిక నెరవేరిందని దానికి సంకేతం. ఇది ఒక మంచి శకునం. మీ కలలో మరణించిన వ్యక్తి ఏదైనా వస్తువు వైపు లేదా వ్యక్తి వైపు వేలు చూపిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన ఏదో చెడు వార్త వినబోతున్నారని అర్థం. ఎవరైనా అనారోగ్యంతో మరణించి వారు మీ కలలో ఆరోగ్యంగా కనిపిస్తే వారు ఒక మంచి కుటుంబంలో జన్మించారని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్.